మన ఇండియన్ ఆర్మీలో ఒక 21 ఏళ్ల కుర్రవాడు వీర అభిమన్యుడిలాగా పోరాడి యుద్ధంలో వీర మరణం పొందాడు. అది 1962 ఇండో చైనా వార్ నడుస్తుంది. ఆ సమయంలో మన ఇండియా అలాగే చైనా భీకరంగా యుద్ధం చేసింది. ఆ సమయంలో మన ఇండియన్ ఆర్మీ యొక్క మ్యాన్ పవర్ తగ్గడంతో మెయిన్ ఆర్మీ కమాండర్ వచ్చేసి యుద్ధం ఆపేసి వెనక్కి వచ్చేయమని చెప్పారు. ఆ ఒక్క ఆర్డర్తో అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఒక్క జశ్వంత్ సింగ్ రావత్ అనే ఒక కుర్రవాడు అక్కడే ఉండిపోయి ఒక్కడే యుద్ధం చేయడానికి ప్రారంభించాడు. ఒక చిన్న బంకర్లో ఉండి అక్కడ గన్స్ అని గ్యాదర్ చేసుకుని చీనా వాళ్లతో భీకరమైన యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. అలాగే పక్కన ఉన్న కొన్ని బంకర్స్ లో గన్స్ అన్ని హ్యాడ్ చేసి అక్కడ వేరే వేరే చోట్ల నుంచి కాల్చడం మొదలు పెట్టాడు. అతడి దాడికి చైనా సోల్జర్స్ అక్కడ పెద్ద బెటాలియనే ఉందని భయపడ్డారు. గంట 2 గంటలు కాదు, ఏకంగా 72 గంటలు ఒక్కడే యుద్ధం చేసి 300 చైనీస్ సోల్జర్స్ ని చంపేశాడు. సో ఆ శత్రు సైనికులు తర్వాత తెలుసుకున్నారు ఇతడు ఒక్కడే ఉన్నాడని. సో తర్వాత అందరూ చుట్టుముట్టి ఇతన్ని చంపేశారు అండ్ ఇతని బాడీని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు. తర్వాత ఇతని వీరత్వాన్ని మెచ్చుకుని ఆ ఒక్క దేహాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతనికి మహావీర్ చక్ర అనే ఒక అవార్డు ని కూడా ఇచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మన ఛానల్ ప్రతిరోజు అప్లోడ్ అవుతుంటాయి.